తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో గెలిచేదెవరు? పోల్ మేనేజ్మెంట్లో ముందున్నామనే విశ్లేషణ, మోదీ క్రేజ్ గ్రామాల్లో ఉందనే విశ్వాసం, 6 గెలుచుకుంటామని బీఆర్ఎస్ అంచనా, 10-12 సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ అంచనా, ముస్లింలు ఏకపక్ష పోలింగ్పై భరోసా, 9 నుంచి 10 గెలుస్తామంటున్న బీజేపీ వర్గాలు. ఇక హైదరాబాద్ పొలిటికల్ పల్స్. రాష్ట్రంలో లోక్సభ పోలింగ్ ముగిసింది. నువ్వా నేనా అన్నట్లు సాగిన త్రిముఖ పోరులో విజయం ఎవరిదనే చర్చ అన్ని పార్టీల్లో మొదలైంది. 3 పార్టీల ఫలితాల పట్ల ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని, గత నవంబర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అదృష్టం కాదని నిరూపిస్తామని కాంగ్రెస్ ధీమాగా చెబుతుంది. సోమవారం సొంత గ్రామాల్లో ఓటేసిన సందర్భంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల ఫలితాలు తమ ప్రభుత్వ పనితీరును రెఫరెండమేనని పునరుద్ధరించారు. 10 నుంచి 12 సీట్లు దక్కే అవకాశం ఉందని పార్టీ ముఖ్య నేత ఒకరు తెలిపారు. ఖమ్మం, నల్గొండ, భువనగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, పెద్దపల్లి, వరంగల్, మహబూబాద్, చేవేళ్ల సీట్లలో కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక హైదరాబాద్ వదిలేస్తే సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, మల్కాజ్గిరి సీట్లలో ప్రత్యర్థి పార్టీలతో గట్టి పోటీ ఎదుర్కొన్నట్లు వివరిస్తున్నారు. సికింద్రాబాద్, మల్కాజ్గిరి సీట్లలో ఓటర్లు సహజంగా అధికార పార్టీ మొగ్గు చూపుతారని, ముస్లిం మైనార్టీ కాంగ్రెస్ అభ్యర్థులకే మద్దతుగా నిలిచిన నేపథ్యంలో రెండూ తమకే దక్కుతాయని అంచనా వేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనితీరు పట్ల ఉన్నత సానుకూల బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందన్న ప్రచారాలకు తోడుగా రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనార్టీ మెజార్టీ ఓటర్లు కాంగ్రెస్కు మద్దతుగా నిలవడంతో కాంగ్రెస్కు సానుకూల పరిస్థితి స్పష్టంగా కనిపించిందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక కేసీఆర్ బస్ పోరాట యాత్ర పెరిగిన ఓట్లు కనీసం 6 స్థానాల్లో గెలుపు తథ్యమని బీఆర్ఎస్ భావిస్తుంది. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ వైఫల్యాలు, కేంద్రంలో బీజేపీ తెలంగాణకు ఏం చేయడం లేదనే అంశాలే ప్రధాన ఎజెండాగా బీఆర్ఎస్ ఈ ఎన్నికలో ప్రచారం నిర్వహించింది. మెదక్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, కరీంనగర్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి ఈ లోక్సభ స్థానాల్లో గెలుస్తామని భావిస్తున్నట్లు తెలిసింది. ఓటింగ్ శాతం ఏమాత్రం తగ్గదని అంచనా వేస్తున్నారు. మెదక్ ఏళ్ల తరబడి కేసీఆర్కు అనుకూలంగా ఉన్న స్థానమని, అక్కడ గెలుపు తెలిగనని, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ పరిధిలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉండటం, సికింద్రాబాద్లో పార్టీ అభ్యర్థి ప్రజల్లో ఎక్కువ ఆదరణ లభిస్తుండడం కలిసి వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక క్రాస్ ఓటింగ్తో కేసీఆర్కు భారీ దెబ్బ. పోలింగ్ తేదీ నాటికి రాష్ట్రంలోని మెజార్టీ లోక్సభ సీట్లలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్యనే ముఖాముఖా పోటీ నెలకొన్నట్లుగా వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో ఆయా స్థానాల్లో బీఆర్ఎస్ ఓట్లు భారీ క్రాస్ అయినట్లు చెప్తున్నారు. 1-2% ఓట్లే గెలుపోటములను నియమిస్తున్నట్లు క్రమంలో క్రాస్ అయిన బీఆర్ఎస్ పార్టీ ఓట్లు ఎవరి కొంప ముంచుతాయో అన్న ఆందోళనలో ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ వర్గాల్లో నెలకొంది. ముఖ్యంగా మల్కాజ్గిరి, చేవేళ్ల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జహీరాబాద్, నిజామాబాద్ వంటి చోట్ల క్రాస్ ఓటింగ్ భారీగా జరిగిందని చెప్తున్నారు. బీఆర్ఎస్లోని కాంగ్రెస్ వ్యతిరేకులు బీజేపీ వైపు, బీజేపీ వ్యతిరేకులు కాంగ్రెస్ పార్టీకి క్రాస్ ఓట్లు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు మరో 5 ఏళ్ల సమయం ఉన్న నేపథ్యంలో అధికార పార్టీతో మంచి కోసమా కొందరు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ అభ్యర్థులకు క్రాస్ చేయడానికి మొగ్గు చూపినట్లు చెప్తున్నారు. పలు నియోజకవర్గాల్లో ప్రత్యర్థులకు, అభ్యర్థులకు ఉన్న వ్యక్తిగత పరిచయాలతో క్రాస్ ఓట్ జరిగిందంటున్నారు. ఇక చేవేళ్ల నియోజకవర్గం తీసుకుంటే ఇటు కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి, అటు బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఇద్దరూ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలుగా పనిచేసిన వారే. ఆ పార్టీ నాయకులతో ఇద్దరికీ వ్యక్తిగత పరిచయాలు, ప్రయోజనాలు ఉన్నాయి. దీంతో ఎవరికి వీలైనంతగా వారు బీఆర్ఎస్ ఓటింగ్ను తమ వైపు తిప్పుకున్నట్లు చెప్తున్నారు. ముక్కోనప్పు పోటీలు జరిగితే మెజార్టీ సీట్లలో 2 ప్లేస్లు దక్కించుకున్న ఉనికి నిలబెట్టుకోవాలని భావించిన బీఆర్ఎస్ నాయకత్వం ఆశలకు ఈ క్రాస్ ఓటింగ్ భారీగా గండి కొట్టినట్టు చెప్తున్నారు. మెజార్టీ సీట్లలో బీఆర్ఎస్ 3వ స్థానానికి పడిపోనున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి ప్రమాదంలో పడేందుకు ఆస్కారం ఉన్నట్లు చెప్తున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో మోడీ క్రేజ్. రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ స్థానాలు తామే సాధించబోతున్నామని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత లోక్సభ ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం పెరుగుతుందని, ఇది తమకు అనుకూలిస్తుందని అంటున్నారు. ఓటు బ్యాంకు భారీగా పెరుగుతుందని, 10 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం తగ్గినా బీజేపీ ఆదరణ పెరిగిందని, గ్రామీణ ప్రాంతాల్లోనూ మోదీ క్రేజ్ విస్పష్టంగా కనిపించిందని బీజేపీ సీనియర్ నేత ఒకరు విశ్లేషించారు. ఒక ప్రధాన కులం ఈసారి పూర్తిగా తమ ప్రత్యర్థి వైపు మొగ్గు చూపినట్లు సమాచారం అందిందని, అయితే దీని ప్రభావం పెద్దగా ఉండబోదని చెప్తున్నారు. యువత పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారని, మోదీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడం కలిసి వచ్చిందని చెప్తున్నాయి. ప్రధాని మోడీ మరోసారి కొనసాగాల్సిన అవసరాన్ని ప్రచారం చేశామని యువత కూడా అనుకూలంగా స్పందించిందని తెలిపాయి.